పరిష్కరించాలని డిమాండ్తో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని అల్టిమేటం జారీ చేసింది. విధులకు హాజరు కాని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జిల్లా కలెక్టర్ నుంచి అంగన్వాడీలకు ఈ మేరకు నోటీసులను జారీ చేసింది. వైఎస్ఆర్సీపీలో దళిత ఎమ్మెల్యేలనే బలి చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు. తాను చేసిన తప్పేమిటో చెప్పకుండా సర్వేలో బాగోలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల్లో తనపై ఏమి వ్యతిరేకత ఉందో చెప్పాలని ముఖ్యమంత్రిని అడిగినా సమాధానం చెప్పలేదని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు. సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్తాడు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినా తప్ప. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. దరఖాస్తుదారులతో మాట్లాడారు. దళారులకు ఆస్కారం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీతి ఆయోగ్ సభ్యులు భేటీ అయ్యారు. సచివాలయంలో ఆయనను కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో నిధులు ఎలా వినియోగిస్తున్నారన్న దానిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. కేంద్రం ఇచ్చే నిధులు ఎలా సద్వినియోగం చేస్తున్నారన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కమిషన్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ యాజమానులు సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో బంకులలో పెట్రోల్, డీజిల్ లేదంటూ ఇప్పుడే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రేపటి నుంచి సమ్మె విషయం తెలిసిన వాహనదారులు ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు వరుస కడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా మున్షీకి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. కాంగ్రెస్ వ్యవహారాలపై సమీక్ష జరపడానికి ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతోంది. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి రా కదలిరా పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు మేడిగడ్డ ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదాట్లో కలిసిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ సిబిఐ విచారణ కోరారని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి పట్ల హస్తం పార్టీకి సానుభూతి ఉన్నట్లు ఉందని ఆయన ఆ రెండు పార్టీల DNA ఒకటే అనే విధానం వారి వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహాలు మరింత తీసుకుంటారా? ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది? హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి శంషాబాద్ ఎయిర్పోర్టులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఏఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి, చైర్మన్ హర్షక వేణుగోపాల్, డీసీసీ అధ్యక్షులు రోహిత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహించారు.
పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ విలీనంపై ఆమె త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆమె ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.